ఇదిగో సినిమా టికెట్స్ మీకోసమే బుక్ చేయించాను. మనం వెళ్ళేది గుడికి కాదు, సినిమాకి. ఈ పాటికి ఆ సూర్య కృష్ణబావ కలిసిపోయుంటే ఉంటే కాదు, కలిసిపోయారు. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలిసిక మరవకు మామయ్య, నన్ను మరవకు మరవకు మామయ్య. లలలలలలలా, లలలలలలలా, లలలలలలలా. ఎవరమ్మా తమరు? ఎవరు కావాలి? రామ్ ప్రసాద్. ఓ డ్రైవర్ బాబా, తమరికి ఏటవుతారు? నేను రాము తల్లిని. అనగా డ్రైవర్ బాబు బయటికి వెళ్ళినారమ్మా, వచ్చేస్తారు. తమరు లోపలికి రండి. రండమ్మా. ఈ ముసల్ది ఇక్కడికొచ్చిందేంటి? ఓ, బావగారి కోసం అన్నమాట. రండమ్మా, ఇలా కూకోండి. నువ్వు? నా పేరు నోకాలమ్మా. ఇంటి పని, వంట పని, తోట పని, ఆ పని ఈ పని కాదమ్మా. హోల్సేల్గా అన్ని పనులు నావే. మనం లేదే ఈ ఇంట్లో కోడుకు ఇది కుంపటనగదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాములూరింట్లో హనుమంతుడు ఎలాగో, ఈ గాయత్రమోరింట్లో ఈ నోకలమ్మ ఆనాగనమాట. ఏటి అర్థమైనదమ్మా? ఎందుకు అర్థం కాదు నువ్వింత క్లుప్తంగా చెప్పాక? ఏటోనమ్మా, చిన్నప్పుడు మా అమ్మ కరెక్ట్గా 100 పోసను అనుకొని ఉగ్గుగి నిండా మొత్తం వస వేసినదట. అప్పుడు నుంచి ఈ నోరు వాగడం ఆగదు, ఈ కాలు తిరగడం ఆగవు. అమ్మా వండండి, ఇప్పుడే వస్తాను. సరే, బ్రహ్మాండమైన అవకాశం, గోల్డెన్ ఛాన్స్. ఏంటక్క అది? అదంతా తర్వాత చెప్తాను, ముందులే. ఎక్కడికి? కింద హాల్లోకి ఓ విఐపిని బుట్టలో వేయడానికి. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అయ్యో, నీ కాబోయే అత్తగారు, అదే రాము వాళ్ళ అమ్మగారు కింద హాల్లో ఉన్నారు. నిజంగానా? ఆవిడ నీ రాము కోసమే వచ్చినట్టుంది. లక్కీగా తన ఇంట్లో లేడు, అందుకని వెంటనే నువ్వు వెళ్ళి ఆవిని ఇంప్రెస్ చేసి బుట్టలో పడే. అర్థమైందక్క, పద. నేను సీన్లోకి ఎంటర్ అయితే బాగుండదు. కాబోయే అత్త కోడళ్ళు కదా, మీరిద్దరే పర్సనల్ గా మాట్లాడుకోండి. ఓ, యూర్ టూ క్లవర్. వెళ్ళు. నా క్లవర్నెస్ గురించి నీకేం తెలిసే? నువ్వింకా బచ్చివి. నమస్కారం అండి. అయ్యో, ఎవరమ్మా నువ్వు? ఇలా కూర్చోండి చెప్తాను. నా పేరు శిరీష, గాయత్రి మా వదిన. లక్షణంగా ఉన్నావు. ఏం చదువుకున్నావు? స్టేట్స్లోనే పీజీ అయిపోయింది. మా మమ్మీ డాడీ అందరం అక్కడే ఉంటాం. అమెరికాలో పెరిగినా నాకు ఇండియా అంటేనే ఇష్టం. ఇక్కడ మనుషులు, పద్ధతులు, సాంప్రదాయాలు, కల్చర్ ఐ లైక్ వెరీ వెరీ మచ్. ఓ, అందుకే మీలాంటి పెద్దవాళ్ళు కనిపిస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. హాయ్ బాయ్ అనకుండా పాదాభివందనం చేయాలనిపిస్తుంది. ఒద్దికైన పిల్లవి. మీ అమ్మా నాన్న ఎంతో అదృష్టవంతులు. నిజమే ఆంటీ, కానీ నాకొక్కటే బాధ. బాధ దేనికి?
అదే ఆంటీ, చదువు అయిపోయాక నాలాంటి ఆడపిల్లలందరూ ఫేస్ చేసే ప్రాబ్లం పెళ్ళి. పెళ్లి ప్రాబ్లమా? ఎందుకవుతుంది? ప్రాబ్లం అంటే మా డాడీకేమో అక్కడే సెటిల్ అయిన ఇంజనీర్కో డాక్టర్కో ఇచ్చి చేయాలని, మమ్మీ న్యూట్రల్ అనుకోండి. నాకే ఎవరినైనా ఇష్టపడ్డావా? మ్, ఎవరేంటి? చెప్తాను కానీ ముందు నా చేత్తో మీకు స్ట్రాంగ్ కాఫీ తెస్తాను. నూకాలు 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 నూకాలు, నువ్వు తప్పుకో. నేను పెడతాను కదా కాఫీ. కాఫీ నేను పెడతాను కదమ్మా. నా చేత్తోనే కలిపివ్వాలి. అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఎట్టండి? ఆంటీ తీసుకోండి. హ్మ్. కాఫీ చాలా బాగుందమ్మా. నాకు వంట కూడా వచ్చు. కుట్లు అల్లికలు అన్నీ నేర్చుకున్నాను. ముగ్గులు కూడా బాగా పెడతాను. అందం, చదువు, డబ్బు వీటన్నిటినీ మించిన వినయ విధేయతలు. నువ్వు చేసుకోబోయేవాడెవరో కానీ నిజంగా అదృష్టవంతుడేనమ్మా. ఆంటీ, నా ప్రేమ ఫలించాలని, నేను ప్రేమించిన మనిషే నా భర్త కావాలని మీ చల్లటి చేత్తో దీవించండి ఆంటీ. మనో వాంఛా ఫలసిద్ధిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సంస్కృతంలో కాదంటీ, అచ్చ తెలుగులో చెప్పండి ప్లీజ్. సరే, నువ్వు మనసు పడ్డవాడే నీ మెళ్ళో తాళి కడతాడు, సరేనా? థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, పెద్దాడా, నీకోసమే వచ్చాన్రా. పదమ్మా, నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే, ఉంటానమ్మా. చాలా సంతోషం ఆంటీ. ఇన్నాళ్ళు రాముకి మీలాంటి మంచి అమ్మ ఉందని నాకు తెలీదు. ఆంటీ, రాముని మేమెవ్వరం డ్రైవర్ అనుకోం, ఇంట్లో మనిషి, మా సొంత మనిషి అనుకుంటాం. ఆ దేవుడు మీలాంటి మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే చేస్తాడమ్మా. అమ్మా, అబ్బా, వీడెప్పుడూ ఇంతే. వెళ్ళొస్తానమ్మా. అలాగే ఆంటీ. రా. పెద్దాడా, ఆ శిరీష నాకు బాగా నచ్చిందిరా. ఎస్. హే, పెద్దడా, ఇందులో నన్ను ఉండేది. నాకు సౌకర్యంగానే ఉందమ్మా. హ్మ్. పెద్దాడా, ఆ శిరీషను చూస్తుంటే. అమ్మా, సర్లే, చెప్పరా, ఎలా ఉన్నావు? బానే ఉన్నానమ్మా. ఆ సౌందర్య కూడా ఇక్కడే ఉందటగా. ఆ రాక్షసి వల్ల నీకేం ప్రమాదం లేదు కదా? లేదమ్మా, అదేం లేదు. ప్రమాదాన్ని ఈ ఇంటి ప్రహరీ గోడను కూడా దాటి రాకుండా చేయటమే నా డ్యూటీ. పెద్దాడా, చెప్పినా వినవు కదా, ఎందుకురా ఇక్కడ? అన్నీ తెలిసి అడుగుతావేంటమ్మా? ఇక్కడ నా అవసరం చాలా ఉంది. అదేరా నా బాధ, భయం కూడాను. ఒకవేళ ఆ గాయత్రీదేవి శత్రువులు నీకేదైనా కీడు తలపెడితే? పోతాను, అంతేగా? పెద్దాడా. అవునమ్మా, అర్చన లేకపోయాక నేను ఒంటరివాణ్ణి. ఎక్కడ ఉన్నా నాకేం జరిగినా దిగుల్లేదు. ఒకవేళ ఈ గాయత్రీదేవి లాంటి గొప్ప దేవతని కాపాడే ప్రయత్నంలో ఏం జరిగినా, చివరికి నా ప్రాణాలే పోయినా నాకు బాధ లేదమ్మా. ఇక్కడికొచ్చాకే తెలిసింది, తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే గొప్ప సంతృప్తి, ఆనందం ఉన్నాయి అని. నా జీవితంలో మనుషుల విలువని తెలియజెప్పిన గొప్ప మజిలీ అమ్మ ఇది.
రామ్తో చెప్పావా అని అడిగాను. మాట్లాడవే. అంటే ఇంకా చెప్పలేదన్నమాట. ఏంటివు ఇలా ఎన్నాళ్ళు? నేనేం చేయను కళ్యాణ్, నా వల్ల కావడం లేదు. అదే ఎందుకు అని. రామ్ ఎవరో కాదు, నీ భర్త. నీ భర్తతోనే మీరంటే నాకిష్టం అని చెప్పడానికి సందేహం దేనికి? ఇప్పుడు నేను గాయత్రీదేవిని కాబట్టి, ఈ రూపంలో ఉన్న నేను నా హద్దుల్ని దాటలేను కాబట్టి. అర్చన, నేను చెప్పేది కాదు, ఇప్పుడు నేను అర్చన్ని కాదు. గాయత్రీదేవిగా నేనంటే ఆయనకి అభిమానం మాత్రమే. ఆ సంగతి తెలుసు కూడా నాకు నేను ఎలా బయటపడగలను? ఒకవేళ తను తప్పుగా అనుకుంటే మళ్ళీ తనకి నా ముఖం ఎలా చూపించగలను? చెప్పు కళ్యాణ్, చెప్పు. నీ బాధ నాకు అర్థమైంది. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, గాయత్రీదేవిగా రామ్ మనసులో నీకెంతో గొప్ప స్థానం ఉంది. కాబట్టి తనెప్పుడూ బయటపడ్డావు. మీరిద్దరూ ఒకటవ్వాలంటే నువ్వే ఒక్కొక్క మెట్టు దిగుతూ కిందకి రావాలి. నీ మనసులో మాటని అతనికి చెప్పి తీరాలి. కళ్యాణ్, అది నా వల్ల కావడం లేదు. కావాలి, నీ వల్లే కావాలి. నీ కోసం, నీ రామ్ కోసం, మీ ఇద్దరి భవిష్యత్తు కోసం తప్పదు. కానీ ఎలా కళ్యాణ్, ఎలా? గాయత్రీదేవిగా నేనిప్పుడు బొట్టు జరుపుకున్న ఆడదాన్ని, ఒక బిడ్డకి తల్లిని కూడా. ఇలాంటి స్థితిలో నేను ఆయన మీద అనురాగాన్ని పెంచుకున్నానని తెలిస్తే పొరపాటుగా కూడా తప్పుగా అనుకోడు, అర్థం చేసుకుంటాడు. ఒంటరితనంతో కుమిలిపోతున్న నీకు అండగా నిలుస్తాడు. తోడు నీడగా ఉండటానికి ఒప్పుకుంటాడు. కానీ ఎలా కళ్యాణ్, ఎలా? ప్లీజ్, అనవసరమైన భయాలతో సందేహాలతో కాలాన్ని వృధా చేయకు. ఇప్పటికే మీరిద్దరూ జీవితంలో ఎంతో కోల్పోయారు. మిగిలిన జీవితమైన ఆనందంగా గడపాలంటే నువ్వే చొరవ తీసుకోవాలి. నువ్వే. సరే. ఒరే శిశువా, ఏంటి గురువా? ఐడియా, బ్రహ్మాండమైన ఐడియా. ఏంటి మళ్ళీ ఊహల్లో? కాదురా శిష్య, నిజంగానే నా చతుర్ముఖ పారాయణానికి, నీ సురాపాన వైభాగానికి మార్గం దొరికిందిరా డెబ్బక. ఏంటా మార్గం? వీధిని పడి ముష్టెత్తుకోవడమా? కాదురా శిష్య, చతుషష్ఠి కళలో ఒకటైన చోర విద్యను ప్రదర్శించవలే. చో 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 చో. అమ్మో, ఆ అమ్మకు తెలిస్తే ఎడం కాలుతో కాదు, రెండు కాళ్ళు ఎత్తి దబ్బిమందంతుంది. దెబ్బకు పచ్చడైపోతావు నాన్న. ఒరే అర్భకుడా, ఎలా తెలుస్తుందిరా? ఆ బంగారపు గాజులు మార్వాడి కొట్లో తాకట్టు పెట్టి అలాంటి గిల్టు గాజులే తీసుకొచ్చి అక్కడ పెడితే. వామ్మో, నీ బ్రెయినే బ్రెయిన్ నానా. ఎక్స్పీరియన్స్ రా కన్నా. నా ఈ బ్రెయిన్ మన బ్రతుకునే మార్చేస్తుందిరా. ఢిల్లీ వాళ్ళకి ఇంకా తెలియదు. అయినా ఇంకెందుకు ఆలస్యం? మీ అమ్మ స్నానానికి వెళ్ళి బయటకు వచ్చే లోపల వెళ్ళి ఆ పని కానిచ్చాయి. ఓకే. డింగ్ 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 డింగ్. త్వరగా. ఇప్పటికే మీరిద్దరూ జీవితంలో ఎంతో కోల్పోయారు. మిగిలిన జీవితమైన ఆనందంగా గడపాలంటే నువ్వే చొరవ తీసుకోవాలి.
అర్చన, ఎదురు చూడడంలో ఎంత ఆనందం ఉందో ఈ కొద్దిసేపట్లోనే తెలిసొచ్చింది. ఇది నాకు పునర్జన్మ. ఏ జన్మలో కూడా ఆయనే నాకు భర్త. మీరిద్దరూ ఒకటవ్వాలంటే నువ్వే ఒక్కొక్క మెట్టు దిగుతూ కిందకి రావాలి. నీ మనసులో మాటని అతనికి చెప్పి తీరాలి. చూస్తాను అయ్యగారు ఏమంటారు. మేడం, మీరు చెప్పండి మేడం, ఏమైనా పనా? మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి మేడం, మీరేం చెప్పినా చేయటానికి నేను ఎప్పుడూ రెడీని. తెలుసు, అందుకే మీతో ఒక ముఖ్యమైన సంగతి. మేడం, ఇక్కడున్నారా? ఏమైంది? ముంబై నుంచి ఫోన్ వచ్చింది మేడం. డెలిగేట్స్ మీటింగ్ ఉంది కదా, మనం అర్జెంటుగా బయలుదేరాలి. మరో గంటలోనే ఫ్లైట్ కూడా ఉంది. ఇప్పుడా? వెళ్ళక తప్పదా? అయ్యో, మీకు తెలియంది ఏముంది మేడం. ముంబైలో 2 రోజులు జరిగే ఈ డెలిగేట్స్ మీటింగ్లోనే మన బిజినెస్కు సంబంధించిన చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వెళ్ళకపోతే నష్టం లక్షల్లో కాదు మేడం, కోట్లలో ఉంటుంది. సరే, అలాగే వెళ్దాం. మీరు వెళ్ళా ఫైల్స్ అన్ని రెడీ చేయండి. అలాగే మేడం, మీరు త్వరగా రండి. మేడం, మీరేదో ముఖ్యమైన సంగతి చెప్పాలన్నారు. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, 2 రోజుల తర్వాత ముంబై నుంచి వచ్చాక. ఓ, అలాగే మేడం. చూడండి, ఆ సౌందర్య ఎప్పుడు ఎలాంటి కుట్ర చేస్తుందోనని భయంగా ఉంది. నేను లేని 2 రోజులు మీరే. ఆ భయం మీకేం అక్కర్లేదు మేడం. పెద్దయ్య గారిని, పెద్దమ్మ గారిని, బన్నీని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఒకవేళ ప్రమాదం అనేది సంభవిస్తే అది ముందు నన్ను దాటుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తెలుసు, అందుకే మిమ్మల్ని పరాయి మనిషి అనుకోవడం లేదు. అదే మా ఇంట్లో మనిషి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నా మీద ఉన్న అభిమానానికి, నమ్మకానికి కృతజ్ఞుణ్ణి. కృతజ్ఞతలు కాదు మీరు చెప్పాల్సింది. మరి అదేంటో ముంబై నుంచి తిరిగి రాగానే చెప్తాను. ఒక గుడ్ న్యూస్.